ఇదే పౌలు గారు ఈ ప్రత్యక్షత గురించి తెలియజేస్తూ 4వ అధ్యాయంలో ఆయన చెప్తున్నటువంటి మాట 2వ వచనంలో ఏమంటున్నాడు? అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు. కుయుక్తిగా నడవట్లేదు, వాక్యాన్ని వంచనగా బోధించక, అలాగే కలిపి చెరపట్లేదు, వాక్యాన్ని దేవుని వాక్యాన్ని కలిపి చెరపట్లా. పరలోకానికి నడిపే వాక్యాన్ని భూలోకానికి నడిపి చెరపట్లేదు. కాబట్టి మంచి ఏంటో చెడేంటో మీకు వివరంగా ప్రత్యక్షపరుస్తున్నాము. ఈరోజు మనం సత్య ప్రత్యక్షతలో ఉన్నట్లయితే ఒకరోజు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవుతాము. ఆ ప్రత్యక్షతలో సత్యము ముందు ప్రత్యక్షం అవుతాము. ఆటోమేటిక్గా మీరు గుర్తుపట్టండి, ఇక్కడ సత్యంగా మన ప్రజల ముందు ప్రత్యక్షపరచబడి దేవుని ఎదుట ఉన్నామని ఉన్నట్లయితే ఆ యేసుక్రీస్తు వారు, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన ముందు మన ప్రత్యక్షమైనప్పుడు, సత్యం ముందు ప్రత్యక్షమైనప్పుడు అబద్ధధనాన్ని సంపాదించుకున్నవాడు పరిస్థితి చెడ్డవారు వారు ఆశీర్వాదాల కోసం, వాటి కోసం, వీటి కోసం ప్రజల్లో గొప్పతనం కావాలని కోరుకున్నవారు చెడ్డ పని చేసిన వారు. సత్యం ముందు ఊరికే తేలిపోతారు. కాబట్టి మనం ముందుగానే సత్యముకు ప్రత్యక్షమైనట్లయితే న్యాయపీఠం ఎదుట ధైర్యంగా మనం నిలబడగలుగుతాము. కాబట్టే సత్యముగా మీరు ఈ విధంగా ఉండండి, సత్యం బట్టి న్యాయం తీరుస్తానని చెప్తాడు ఆయన. యెషయా గ్రంథము 42 అధ్యాయం 3వ వచనంలో ఆయన ఆయన ఆర్పడు, ఆయన సత్యమును అనుసరించి న్యాయమును కనపరచును. సత్యమును అనుసరించి న్యాయాన్ని కనపరుస్తాడు. సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు చూపించిన సత్యం ఏదైతే ప్రత్యక్షపరచుకున్నారో ఆ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రత్యక్షత, ఆ సత్యమైన తండ్రి అయినటువంటి సత్యమును ఏదైతే యేసుక్రీస్తు వారు ప్రత్యక్షపరిచారో అదే సత్యాన్ని ఎవరు ప్రత్యక్షపరిచారు? పౌలు గారు ప్రత్యక్షపరిచారు. మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనం, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. ఏంటి ఆయన నామము? కృపా సత్యము. వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. ఈరోజు మీరు గైకొంటారా ఈ వాక్యాన్ని? సత్యం అంటే అబద్ధధనాన్ని వదలటం అండి, యేసుక్రీస్తు వారు చూపించినటువంటి మాదిరి అని మీరు విశ్వసించగలరా? జీర్ణించుకోగలరా? బలమైన ఆహారాన్ని తినగలరా? ఆస్తులు వదలమంటే వదిలే ధైర్యం ఉందా? విశ్వాసం ఉందా? ఇది యేసుక్రీస్తు వారు చెప్పిన మాట అని భయభక్తులు ఉందా? జ్ఞానం ఉందా? లేకపోతే గైకొనే ధైర్యం ఉందా? ఎన్ని రోజుల నుంచి మీరు సీనియర్గా ఉన్నారు విశ్వాస జీవితంలో? ఎన్నాళ్ళ నుంచి బైబిల్ పట్టుకొని మీరు బైబిల్ని ధ్యానించకుండా, బైబిల్ని అనుసరించకుండా ఉన్నారు? ఆయన ఏమంటాడు? యోహాను సువార్త 8వ అధ్యాయం 31లో యూదుల గురించి చెప్తున్నాడు ఒక మాట ఇక్కడ. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. నా వాక్యమందు నిలిచిన వారైతే మెస్సయ్య వస్తాడు అని మీరు ఆ వాక్కు ప్రకారం మీరు నిలిచి ఉంటే ఆ మెస్సయ్య ఎలాగొస్తాడో అన్ని వివరాలు రాయబడ్డాయి. రాయబడిన దాన్ని మీరేం చేయలేదు, ఆ వాక్యమును విని వదిలేశారు. కానీ మీరు ఊహించుకున్నారు, మీరు ఒక పిక్చర్ పెట్టుకున్నారు, దేవుడు అంటే ఎంత గొప్పవాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్న చెప్పిన ఆయన ఎందుకు గాడిద మీద వస్తాడు? ఆయన ఆకాశం అంత పెద్దవాడు, ఆయన భూమి ఏమో ఆయన పాదపీఠం కింద ఉంది, అలాంటి వాడు అని చెప్పి వారు వాక్యమందు నిలిచిన వారు కాదు, నిలవలేదు. మెస్సయ్య వస్తాడన్న సంగతి వారు గ్రహించక వారు ఏం చేశారంటే వాక్యానుసారమైనటువంటి జీవితానికి వెళ్ళలేదు, కంటిన్యూషన్ అవల. వారు ఆ వాక్కుని ఎరగకపోయారు. ఆయన ఏం చెప్తున్నాడు? 17వ అధ్యాయము 6వ వచనం, నీ నామమును ప్రత్యక్షపరిచితిని. తండ్రి అయిన దేవా, నీ నామాన్ని నీ ప్రజల ఎదుట ప్రత్యక్షపరిచాను, వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. వారు ఏది గైకొన్నారు? పౌలు గారు ఏం చెప్తున్నాడు? 4వ అధ్యాయం 2వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్యములను
విసర్జించి ఉన్నాము. సత్యమును ప్రత్యక్షపరచుట వలన యేసుక్రీస్తు వారు సత్యమును ప్రత్యక్షపరిస్తే అదే సత్యమును ప్రత్యక్షపరిచే ఆయన గైకొన్నవాడు పౌలు గారు. మనకి 2 సాక్ష్యాలు ఇక్కడ. యేసుక్రీస్తు వారు మనం చేయలేనిది చేసి చూపించాడు. ధర్మశాస్త్రం చేయలేనిది ధర్మశాస్త్రం నెరవేర్చి కొట్టివేశాడు. అలాగే మనము కూడా చేయగలిగిన దాన్ని చూపించాడు. ఆయన చేశాడు. ఆయన తదనంతరం శిష్యులు చేసిన ఇంకా వివరంగా చూసినట్టయితే మనం పౌలు గారిని చూడగలము. ఆయన్ని మనం వివరంగా చూడగలం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సత్యమును ప్రత్యక్షపరిచేవాడు క్రైస్తవుడు, సత్యమును ప్రత్యక్షపరిచేవాడు సేవకుడు, సత్యమును ప్రత్యక్షపరిచేవాడు పాస్టర్. అబద్ధధనాన్ని కూర్చుకునేవాడు పాస్టర్ కాదు, ఉపదేశకుడు కాదు, వాడు సేవకుడు కాదు, వాడు విశ్వాసి కాదు, వాడు దొంగ, దోచుకునేవాడు అని చెప్పి యేసుక్రీస్తు వారు బైబిల్లో యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెల కాపరి గురించి తెలియజేస్తున్నాడు. ఆయన నేనే నిజమైన గొర్రెల కాపరినని, ఆయనే నిజమైన గొర్రెల కాపరి. ఆ కాపరి ఎలాగుంటాడో చూపిస్తాడు. ఆకాశ పక్షులకు బొరియలను, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూడులు ఉన్నాయి కానీ మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. ఆయన సత్యమును ప్రత్యక్షపరచుకున్నాడు. అలాగే పౌలు గారు కూడా ఏమంటాడు, ఏ విధము చేత నేను ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనము, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమానుభవం గలవాడనే ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడొకటి ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. మొదటిగా చేస్తుంది ఏంటంటే, ఆయన ఉన్నదంతా సమస్తమును వదిలి పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు. 12వ వచనం ఏమంటున్నాడు, ఇంకా నేను గెలిచానని కాదు, వదిలేశాను. అయితే ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితేనైనను నేను అనుకొనటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితునో దాన్ని పట్టుకొనవలని పరిగెత్తుచున్నాను. ఈరోజు మనం అబద్ధధనాన్ని వాటిని వదిలి దేవుని యొక్క అధికారాన్ని పొందుకొని ఈ భూమి మీద వెలుగుగా జీవించాలి. యూదా ప్రజలు ప్రత్యేకించబడ్డారు. ఎందువల్ల? అన్యజనులకి సాక్షార్థంగా నిలబడటానికి, దేవుని యొక్క సాక్ష్యాన్ని, దేవుని యొక్క పనిని సంపూర్ణంగా చేస్తున్న వారిగా ప్రపంచానికి కనబడాలి, వెలుగుగా ఉండాలని చెప్పి ఒక మాదిరి శరీరంలో ఒక ప్రత్యేక జనంగా యూదులున్నారు. వారేం చేశారంటే, వెలుగు దగ్గరికి రాకుండా చీకటినే ప్రేమించారు. అదే చీకటిలో వాళ్ళు వెళ్ళిపోయి లోకానికి చీకటిగా మారారే తప్ప వెలుగుగా ఆయన్ని ప్రత్యక్షపరచలేదు. వారి జీవితంలో వారి సమస్యల్లోనే సరిపోయింది కానీ ప్రత్యక్షపరచకుండా దేవుని వాక్యాన్ని ఎవరికి తెలియచేయకుండా వారేం చేశారంటే అలాగే ఉండిపోయారు. నేడు క్రైస్తవులుగా ఉంది, లోకానికి మీరు వెలుగుగా, లోకానికి ఉప్పుగా ఉన్నారు. మనకి ఏదైతే యేసుక్రీస్తు వారు సత్యముగా ప్రత్యక్షపరచబడ్డారో అదే సత్యాన్ని ప్రత్యక్షపరచేవారుగా మనం ఉండాలని దేవుడు తనకి అనుగ్రహం చొప్పున మనకి ఈ రక్షణ భాగ్యాన్ని దయచేశాడు.